హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? పేదరికం, ధనం మరియు మానవ సంబంధాల గురించి ఒక గొప్ప కథ. ఈ కథలో జీవితంలో ఎదురయ్యే అనేక కష్టాలను, ధనానికి ఉన్న అహంకారాన్ని మరియు నిజమైన విలువలను ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే నారద మహర్షికి ఈ కథ ద్వారా పేదరికం గురించి వివరించారు. ఒకానొక్కసారి పరమేశ్వరుడు కైలాసంలో కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉండగా అదే సమయంలో అక్కడికి నారద మహర్షి చేరుకుని పరమేశ్వరుడితో ఇలా అంటారు. పరమేశ్వర, నేను ఇప్పుడు భూలోక సంచారం చేసి వస్తున్నాను. భూలోకంలో చాలా మంది పేదరికంతో బాధపడుతున్నారు. నాకు వారిని చూస్తే చాలా బాధ కలిగింది. దేవా, కొంతమంది తమ పిల్లలకు సరిగ్గా భోజనం కూడా పెట్టలేకపోతున్నారు. దీనికి కారణం ఏమిటి? మానవులకి పేదరికం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అలాగే భూలోకంలో ధనం వల్ల మానవ సంబంధాలకు విలువను ఇవ్వడం లేదు. ధనం లేకపోతే మానవునికి గౌరవమే లభించడం లేదు. పేదరికం రాకుండా ఉండి మానవ సంబంధాలు ధనంతో ముడిపడకుండా ఒకరితో ఒకరు ప్రేమగా ఉండాలంటే మానవులు అసలు ఏం చేయాలి? అప్పుడు శివుడు నారద మహర్షితో, నారద, నీ 2 ప్రశ్నలకు నేను సమాధానం ఒక కథలో చెప్తాను. దయచేసి కథను జాగ్రత్తగా విను అంటూ కథను చెప్పడం ప్రారంభించారు. పూర్వం ఒక ఊరిలో గోవింద్ అనే ఒక రైతు ఉండేవాడు. మంచి పంటలు పండిస్తూ బాగానే ధనం సంపాదించాడు. చాలా రోజుల తర్వాత అతనికి సంతానం కలిగింది. 2 కవల పిల్లలు జన్మించారు. అందులో ఒక అమ్మాయి, ఒకరు అబ్బాయి. అమ్మాయి పేరు సుమతి అని పెట్టుకున్నాడు. పిల్లలిద్దరినీ అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఇలా కాలం గడుస్తూ ఉంది. పిల్లలు పెద్దవారయ్యారు. 2 వివాహ వయసుకు వచ్చారు. ఆ తండ్రి తన కూతుర్ని ధనవంతుల ఇంట్లోకి కోడలుగా పంపాలనుకున్నాడు. దాని ప్రకారమే అందరికీ చెప్తూ ఉండేవాడు. పక్క ఊరిలో ఒక పెద్ద ధనవంతుడైన వ్యాపారి ఉన్నాడని తెలుసుకుని ఆ ధనవంతుని కుమారుడితో తన కూతురి వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ వివాహం చేసిన తర్వాత అన్ని కానుకల్ని ఇచ్చి తన కూతురును అత్తగారి ఇంటికి పంపుతాడు. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ రైతుకి అనారోగ్యం కలుగుతుంది. కొడుకు వెంటనే వైద్యుడిని పిలిపించి వైద్య పరీక్షలు చేయిస్తాడు. రైతుని పరీక్షించిన ఆ వైద్యుడు ఒక పెద్ద జబ్బు వచ్చిందని, దానికి చాలా ఖర్చు చేయాల్సి వస్తుందని చెప్తాడు. అది విన్న కొడుకు చాలా బాధపడతాడు. ఇంట్లో ఉన్న ధనం మొత్తం వైద్యం కోసం ఖర్చు చేసేవాడు. అయినా కూడా తండ్రి ఆరోగ్యం మెరుగుపడలేదు. తన తండ్రిని ఎలాగైనా కాపాడుకోవాలని ఉన్న భూమిని కూడా అమ్మేస్తాడు. అయినా కూడా ఏం లాభం లేకపోయింది. ఇక అతని వద్ద ధనం కూడా లేదు. పేదవానిగా మారిపోయాడు. వేరే వారి వద్ద కూలి పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఒకరోజు తన తండ్రి అతనిని దగ్గరకు పిలుచుకుని ఇలా అంటాడు. నాయనా, నువ్వు నా కోసం ఎన్నో ప్రయత్నాలు చేశావు. అయినా కూడా ఏం మార్పు లేదు. ఇక నువ్వు నా గురించి ఏమీ ఆలోచించకుండా నీ భవిష్యత్తు గురించి ఆలోచించుకో. నేను ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు మరణించాల్సిందే కదా. నేను బ్రతికి ఉన్నప్పుడే నువ్వు పెళ్లి చేసుకో అని అంటాడు. ఇక సూరి బాగా ఆలోచించి తండ్రి చెప్పినట్టుగా వివాహం చేసుకోవాలనుకున్నాడు. కానీ ఇప్పుడు అతను పేదవాడు. అతడికి పిల్లని ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఆగ భగవంతుడు దయ వలన చివరికి ఒక నిరుపేద అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఇక వివాహం జరిగిన కొన్ని రోజులకే తండ్రి మరణిస్తాడు. ఇప్పుడు అతనికి తండ్రి లేడు. ఆస్తులు కూడా లేవు. కటిక పేదరికంలోకి వెళ్ళిపోయాడు. ఎలాగోలాగా తన తండ్రి అంత్యక్రియలను పూర్తి చేస్తాడు. అందరికీ భోజనాలు ఏర్పాటు చేశాడు. తన తండ్రి అంత్యక్రియలకు వచ్చిన చెల్లెలు సుమతి తన అన్న పేదరికాన్ని చూసి అతనితో సరిగ్గా మాట్లాడడం లేదు. ఏమీ మాట్లాడకుండానే తన అత్తగారింటికి వెళ్ళిపోతుంది. ఇలా ఆలోచిస్తుంది, మా అన్న చాలా పేదవాడయ్యాడు. అతనికి తినడానికి సరిగ్గా తిండి కూడా లేదు. సరైన బట్టలు కూడా లేవు. ఈ సమయంలో మా అన్నను అసలు మా ఇంటికి పిలవకూడదు. ఒకవేళ అతను ఇక్కడికి వస్తే అందరి ముందు నా పరువు పోతుంది అంటూ అన్నతో మాట్లాడడం మానేసింది. ఇలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఇటు చెల్లెల కుమారుడు పుట్టి అతనికి వివాహ వయసు కూడా వచ్చేసింది. అతని వివాహం ఒక ధనవంతుని కూతురితో జరగబోతుంది. అప్పుడు సుమతి వాళ్ళ అత్తమామలు ఆమెను పిలిచి, చూడు, వివాహానికి బంధువులందరూ వస్తున్నారు. నీ అన్నను కూడా వివాహానికి ఆహ్వానించు, మర్చిపోవద్దు అని అంటారు. దానికి ఆమె కూడా సరే, పిలుస్తానని అంటుంది. అత్తమామలు తన అన్నను పిలవమని చెప్పిన చెల్లెలకు మాత్రం పిలవడం ఇష్టం లేదు. అతను ఇక్కడికి వస్తే ఇంత పేదరికం నుండి నువ్వు వచ్చావా అంటూ నన్ను హేళన చేస్తారు. అందుకే నేను మా అన్నను పిలవను అని అనుకుంది. అటు సూరికి తన మేనల్లుడి వివాహం గురించి వేరే వారి ద్వారా తెలిసింది. అతనికి చాలా సంతోషం కలిగింది. వెంటనే ఆ విషయాన్ని తన భార్యకు చెప్పి వివాహానికి ముందే వెళ్దామని అంటాడు. అప్పుడు అతని భార్య, నీకు ఆహ్వానం వచ్చిందా లేదా, నీ చెల్లెలు వచ్చి నీకు చెప్పిందా అంటూ అడుగుతుంది. అప్పుడు సూరి, నాకు ఆహ్వానం రాలేదు, కానీ వేరే వారి ద్వారా ఈ విషయం తెలిసింది. అయినా ఆహ్వానం లేకపోతే ఏమైంది? ఆమె నా చెల్లెలు, అతను నా మేనల్లుడు, మన ఇద్దరం వెళ్దామని అంటాడు. అప్పుడు అతని భార్య, చూడండి, మనకు ఎంత దగ్గర బంధుత్వం ఉన్నా మనం మాత్రం పిలవకుండా వారి ఇంటికి వెళ్ళకూడదు అని అంటుంది. అప్పుడు ఆ భర్త, చూడు,
వాళ్ళు ధనవంతులు, అందరినీ పిలవడంలో నన్ను మర్చిపోయి ఉంటారు, లేదా ఆహ్వానం పంపినా అది మనకు అందలేదేమో. నువ్వు ఏమీ ఆలోచించకుండా అక్కడికి వెళ్ళడానికి సిద్ధం చెయ్యని అంటాడు. అప్పుడు అతని భార్య, చూడండి, మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, నేను మాత్రం ఆహ్వానం లేకుండా రాను అని అంటుంది. అప్పుడు ఆ భర్త సరే అని, నువ్వు పిల్లలతో కలిసి ఇంట్లో జాగ్రత్తగా ఉండు, నేను ఒక్కడినే వెళ్ళి వస్తాను, నేను కూడా వెళ్ళకపోతే మీ పుట్టింటి వారు ఎవరూ రాలేదా అని నా చెల్లెలను అందరూ అక్కడ తిడతారు అని అంటాడు. అప్పుడు సూరి వేరే వారి వద్ద ధనం అప్పుగా తీసుకుని తన చెల్లెలకి మేనల్లుడికి కోసం మంచి ఖరీదైన బట్టలు తీసుకుంటాడు. ఇక ఆ బట్టలు తీసుకుని నడుచుకుంటూ చెల్లెలి ఇంటికి చేరుకుని ద్వారం వద్ద నిలబడ్డాడు. చాలాసేపటి తర్వాత సుమతి వాళ్ళ తోటికోడలు అతన్ని చూసి గుర్తుపట్టింది. వెంటనే ఆమె సుమతి వద్దకు వెళ్లి, మీ అన్నయ్య వచ్చి ద్వారం వద్ద ఎదురు చూస్తున్నాడు అని చెప్పింది. ఆ మాటలు విన్న సుమతి, మా అన్న ఏ విధంగా ఉన్నాడు, మంచి బట్టలు నగలు వేసుకున్నాడా, చూడడానికి దర్జాగా కనిపిస్తున్నాడా అంటూ అడుగుతుంది. అప్పుడు తోడికోడలు, లేదు, మీ అన్న పాత బట్టలు వేసుకుని వచ్చాడు, ఏ బంగారు ఆభరణాలు వేసుకోలేదు, అతను నీకోసమే ఎదురు చూస్తున్నాడు అని చెప్పింది. అది విన్న సుమతికి చాలా కోపం వచ్చింది. ఆమె ఎవరికీ కనపడకుండా తన అన్న దగ్గరకు వెళ్ళింది. పిల్లల్ని చూడగానే ఆ అన్న చాలా ఆనందించాడు. వెంటనే సుమతి తన అన్నను వెంట పెట్టుకుని ఎవరికీ కనపడకుండా ఇంటి వెనకాల ఉన్న ఒక చిన్న గదిలోకి తీసుకువెళ్ళి అతనితో ఇలా అంటుంది, అన్నా, నేను నీకు ఆహ్వానం పంపలేదు కదా, మరి నువ్వు ఎలా వచ్చావు అని అంటుంది. అప్పుడు సూరి, చెల్లెమ్మ, నాకు ఆహ్వానం పంపడం మర్చిపోయావా, నేను వేరే వారి ద్వారా తెలుసుకుని నీ కోసం, నీ కొడుకు కోసం కొత్త బట్టలు తీసుకువచ్చాను అని అంటాడు. అప్పుడు సుమతి, నువ్వు ఇలా చిరిగిపోయిన పాత బట్టలను వేసుకుని ఇక్కడికి వస్తే చూసిన వారందరూ నిన్ను చూసి, ఇతను మీ అన్నయ్యనా అని అడిగితే నా పరువు పోతుంది, నాకు ఇక్కడ విలువ ఉండదు, అందుకే నేను నిన్ను ఆహ్వానం పంపించలేదు, అయినా నువ్వు వచ్చేసావు అని అంటుంది. తన చెల్లెలి నోటి నుండి ఇలాంటి మాటలు విని అతని గుండె బరువెక్కిపోయింది. చెప్పలేని బాధ కలుగుతుంది. తన చెల్లెలిని క్షమించమని వేడుకుంటాడు. చెల్లెమ్మ, నా వల్ల నీ విలువ తగ్గుతుందని నేను అనుకోలేదు, నా భార్య కూడా చెప్పింది, కానీ నేనే ఆ మాటలు పట్టించుకోలేదు. అమ్మా, నన్ను ఇప్పటికైతే క్షమించు, ఇక ఎప్పుడూ కూడా మీ ఇంటికి రాను, ఈ బట్టలని తీసుకో అంటూ కొత్త బట్టలు చెల్లెలికి ఇచ్చేస్తాడు. అప్పుడు సుమతి, ఎలాగో వచ్చేసావు కదా, నా కొడుకు వివాహం జరిగే వరకు నీవు ఇక్కడే ఈ గదిలోనే ఉండు, బయటికి రావద్దు, నిన్నెవరైనా చూస్తే నా పరువు పోతుంది, నేను భోజనాన్ని ఈ గదిలోకి పంపిస్తాను, భోజనం చేసి మెల్లిగా వెనక ద్వారం నుండి ఎవరికీ కనపడకుండా వెళ్ళిపో అని అంటుంది. దానికి అన్న సరే అని చెప్తాడు. ఇక సుమతి ఆ గదికి బయట తాళం వేసి వెళ్ళిపోతుంది. ఇక సూర్య ఆ చీకటి గదిలో ఒంటరిగా కూర్చుని బాధపడుతున్నాడు. ఇక తన చెల్లెలు పెళ్లి పనులలో పడి అన్నను మర్చిపోయింది. అతనికి బాగా ఆకలి వేస్తుంది. కనీసం అక్కడ త్రాగడానికి మంచి నీళ్లు కూడా లేవు. తన చెల్లెల్ని పిలుస్తాడు, కానీ అతని మాటలు ఎవరికీ వినబడడం లేదు. ఇలా 2 రోజులు గడిచిపోయాయి. పెళ్లి సంబరాల్లో ఉన్న చెల్లెలకి అన్న గుర్తుకే రావడం లేదు. ఇక అన్న, నేను ఇక్కడే ఆకలితో మరణించేలా ఉన్నాను, నా భార్య పిల్లలు అనాథలైపోతారు అంటూ ఏడుస్తున్నాడు. అదే సమయంలో అటుగా ఎవరో వస్తున్న శబ్దం వినిపించింది. అది విని గట్టిగా అరుస్తాడు. ఏదో పని మీద సుమతి తోటికోడలే అక్కడికి వచ్చింది. ఆ అరుపులు విని తలుపులు తెరిచింది. అందులోంచి సూర్య బయటకు వస్తాడు. అతన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. అన్నయ్య, నువ్వు ఈ గదిలోకి ఎలా వచ్చావు, ఎవరు బయట నుండి తాళం వేశారని అడుగుతుంది. జరిగింది చెప్తే తన చెల్లెలు పరువు పోతుందని భావించి, అమ్మా, నేను ఈ గదిలో ఏమున్నాయో చూద్దామని వచ్చాను, చల్లగా ఉందని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాను, నేను ఈ గదిలో ఉన్నది గమనించకుండా ఎవరో బయట నుండి తాళం వేశారు, నువ్వు గనక ఇప్పుడు వచ్చి తలుపులు తీయకపోతే నేను అందులోనే మరణించేవాడిని, నీకు చాలా ధన్యవాదాలు అంటూ వెనక ద్వారం నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఇక ఆకలితో అడుగులు తడబడుతూ ఉండగా తన ఇంటి వైపు వెళ్తున్నాడు. ఇక నీరసంతో కళ్ళు తిరిగి క్రింద పడిపోతుండగా అప్పుడే ఒక వృద్ధ మహిళ అక్కడికి వచ్చి అతన్ని కింద పడకుండా పట్టుకుంది. చాలా సేపటి తర్వాత అతను కళ్ళు తెరిచి చూడగా కళ్ళ ముందు వృద్ధురాలు కనిపించి ఆమె అతనికి సేవలు చేసుకుంది. ఇక అతను పైకి లేచి ఆమెకు ధన్యవాదాలు చెప్తాడు. అతనిని కాపాడిన ఆ వృద్ధురాలు మరెవరో కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవి. సూర్య భార్య ప్రతిరోజు లక్ష్మీదేవికి పూజ చేస్తూ ఉండేది. సూర్యుని కాపాడడానికి ఆమె ఇక్కడికి వచ్చింది. అప్పుడు లక్ష్మీదేవి అతనితో ఇలా అంటుంది, నాయనా, నువ్వు ఎవరు, ఎక్కడి నుండి వస్తున్నావు, ఏం జరిగింది అంటూ అడుగుతుంది. అప్పుడు సూర్య జరిగిందంతా చెప్తాడు. తన చెల్లెలు తనని ఎంతగా అవమానించిందో చెప్తాడు. అప్పుడు ఆ లక్ష్మీదేవి, నాయనా, జరిగింది ఏదో జరిగింది, ఇక విషయాలన్నీ మర్చిపోయి ఎలా జరిగేది ఉంటే అలాగే జరుగుతుంది. పక్కనే నాకు ఒక పళ్ళ తోట ఉంది, అందులో నుంచి పళ్ళని తీసుకుని నీ పిల్లలకు ఇవ్వు, అలాగే నువ్వు కూడా బాగా ఆకలిగా ఉన్నావు కదా, నువ్వు కూడా ఆ పండ్లను తిని నీ ఆకలిని తీర్చుకో అని అంటుంది. సూర్య ఆమె మాటలు విని తోటలోకి వెళ్లి కొన్ని పండ్లను తిని తన ఆకలిని తీర్చుకున్నాడు. ఆ తర్వాత ఇక కొన్ని పండ్లను తెంపి సంచిలో నింపుకున్నాడు. ఇక వెళ్ళడానికి అనుమతి కోరగా ఆ వృద్ధురాలు ఇలా అంటుంది, నాయనా, నేను నీకు 9 విషయాలను చెప్తున్నాను, జాగ్రత్తగా విను.
అవి నీకు జీవితంలో ఉపయోగపడతాయి అంటూ అద్భుతమైన 9 విషయాలను చెప్పింది. ఆ 9 విషయాలను విని ఆయన ఇంటికి చేరుకున్నాడు. తన పిల్లలు తన దగ్గరకు వచ్చి, నాన్న, అత్త మా కోసం ఏం పంపింది అంటూ అడుగుతారు. అప్పుడు సూరి, అత్త మీ కోసం పండ్లు పంపింది అంటూ ఆ సంచిని వారికి ఇస్తారు. ఇక అతను బయటే కూర్చుని చెల్లెలు చేసిన అవమానం గురించి ఆలోచిస్తున్నాడు. తన భార్య సంచిని ఇంట్లోకి తీసుకువెళ్లి విప్పి చూడగా అందులో ఉన్న వాటిని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఎందుకంటే అతను తెచ్చిన పండ్లన్నీ బంగారమై అందులో దానిమ్మ పండ్లలో విలువైన వజ్రాలు ఉన్నాయి. అది చూసి ఆమెకు చాలా ఆనందం కలిగింది. వెంటనే తన భర్త వద్దకు వచ్చి, అసలు నీ చెల్లెలు ఏం పంపిందో నీకు తెలుసా అని అడుగుతుంది. అప్పుడు సూరి, నేను తెచ్చిన పండ్లు వాళ్ళకి నచ్చినట్టుగా లేవు అని అనుకుని, చూడు మా చెల్లెలు ఏది ఇచ్చిందో నేను అదే తీసుకువచ్చాను అని అంటాడు. అప్పుడు ఆ భార్య, ఏం పంపిందో నువ్వే వచ్చి చూడు అంటూ అతన్ని లోపలికి తీసుకువెళ్లి ఆ బంగారాన్ని చూపిస్తుంది. అది చూసి అతను కూడా ఆశ్చర్యపోయాడు. మీ చెల్లెలు మనకు చాలా సహాయం చేసింది, ఇక మనం పేదరికం తొలగిపోయింది అని అంటుంది. అది చూసిన సూరికి పూర్తిగా అర్థమైంది. తన దారిలో కలిసిన ఆ వృద్ధురాలు సాధారణమైన వ్యక్తి కాదు, ఆమె సాక్షాత్తు దేవతే. ఆమెనే నాకు ఇదంతా ప్రసాదించింది అని అనుకున్నాడు. కానీ తన భార్యకు మాత్రం ఏమీ చెప్పలేదు. ఇక ఆ ధనంతో అతను ధనవంతుడిగా మారిపోయాడు. ఆ డబ్బుతో పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నాడు, పెద్దింటిని నిర్మించుకున్నాడు, ఇలా సుఖంగా జీవిస్తున్నాడు. ఆ నగరంలో ఉన్న వారంతా అతన్ని గౌరవిస్తున్నారు. ఒకరోజు సూరి భార్య అతని వద్దకు వచ్చి, చూడండి, మీ చెల్లెలు మనకు ఎంతగా సహాయం చేసింది కదా, మీరు వెళ్ళి ఆమెను ఇంటికి తీసుకురండి అని అంటుంది. భార్య మాటలు విన్న సూరి, సరే తీసుకువస్తాను అని చెప్పి తన చెల్లెలి ఇంటికి బయలుదేరాడు. ఇంటికి చేరుకుని ద్వారం వద్ద నిలబడిపోయాడు. ముందుగా తోటికోడలు అతన్ని చూసి వెంటనే సుమతి వద్దకు వెళ్ళి, మీ అన్నయ్య వచ్చాడు అని చెప్తుంది. అప్పుడు సుమతి, నాకు ఏ అన్నయ్య లేడు, సరిగ్గా చూసావా, వేరే వారెవరో వచ్చి ఉంటారు అని అంటుంది. అప్పుడు తోటికోడలు, మీ అన్న ముందు వచ్చినట్టుగా ఇప్పుడు రాలేదు, ఒక మహారాజులాగా రథంలో వచ్చాడు, అతని వెంట పనివాళ్ళు కూడా ఉన్నారు, నువ్వు ఒకసారి వెళ్ళి చూడు అని అంటుంది. తన తోటికోడలి మాటలు నమ్మకుండా చాటుగా వెళ్లి ద్వారం వైపు చూసింది. మహారాజులాగా వచ్చిన తన అన్నను చూసి ఆశ్చర్యపోయింది. అరే, మా అన్న మొన్నటి వరకు పేదరికంలోనే ఉన్నాడు కదా, ఇప్పుడేమో మహారాజులాగా దర్జాగా వచ్చాడు అని అనుకుంటుంది. వెంటనే అన్న వద్దకు వెళ్ళి ఎంతో ప్రేమగా అతన్ని లోపలికి తీసుకువస్తుంది. గొప్పగా అందరి ముందు మర్యాదలు చేయడం మొదలుపెట్టింది. అన్నా, నన్ను క్షమించు, నా వల్ల నువ్వు చాలా కష్టాలు అనుభవించావా అని అంటుంది. చెల్లెలి మాటలు విన్న సూరి, చెల్లెమ్మ, నువ్వేం బాధపడకు, జరిగిందంతా మర్చిపో, నేను నిన్ను ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాను అని అంటాడు. ఇక చెల్లెలు సంతోషంగా అన్న వెంట పుట్టింటికి బయలుదేరింది. ఇంటికి చేరుకోగానే ఆ పెద్ద ఇల్లును చూసి ఆశ్చర్యపోయింది. నా అన్న చాలా ధనవంతుడయ్యాడు, అతనికి చాలా డబ్బుంది, నాకు మంచి మంచి కానుకలు ఇస్తాడు అని అనుకుంది. ఇక అతని భార్య ఆమెకు ప్రేమగా సేవలు చేస్తుంది. ఈ ధనమంతా ఆ చెల్లెలే ఇచ్చిందని అనుకుంటుంది. అతని భార్య అందుకే అంత ప్రేమగా సేవలు చేస్తుంది. ఇలా 7 రోజులు గడిచిపోయాయి. సూరి భార్య అతని వద్దకు వచ్చి, చూడండి, రేపు మీ చెల్లెలు అత్తగారి ఇంటికి వెళ్ళిపోతుంది, మీరు వెళ్ళి ఏదైనా ఒక మంచి కానుకలు తీసుకురండి అని అంటుంది. భార్య మాటలు విన్న సూరి అక్కడి నుండి ఒక చెప్పులు కుట్టే వ్యక్తి వద్దకు వెళ్ళి, అన్నా, నా చెల్లెల కోసం మాట్లాడే చెప్పులు తయారు చేయాలి, నడుస్తుంటే ఆ చెప్పులు మాట్లాడాలి, నువ్వు అలాంటి చెప్పులు చేయగలవా అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, నేను అలాంటి చెప్పులు చేయగలుగుతాను, కానీ దానికి చాలా ఖర్చు అవుతుంది అని అంటాడు. అప్పుడు సూరి, ధనం ఎంతైనా పర్వాలేదు, కానీ ఆ చెప్పులు వేసుకుని నా చెల్లెలు నడుస్తూ ఉంటే ఆ చెప్పులు గట్టిగా ఈ 9 మాటలు అందరికీ వినబడేలా చెప్పాలి అంటూ వృద్ధ రూపంలో ఉన్న లక్ష్మీదేవి చెప్పిన ఆ 9 జ్ఞాన సంబంధమైన మాటలను ఈ చెప్పులు కుట్టే వ్యక్తికి ఈ విధంగా చెప్తున్నాడు. అందులో మొదటి మాట, ఎంత ధనమున్నా మానవత్వం లేని అజ్ఞానాలు పేదరికం అంచుల్లోకి వెళ్తారు. ఎంత ధనం నీ వద్ద ఉన్నా దానితో పాటు మానవత్వం కూడా ఉండాలి, లేదంటే ఏదో సమయంలో పేదరికం తప్పకుండా వస్తుంది. రెండవది, మానవుడు ఏదో ఒక పని చేయడానికి కృషి చేయాలి, ఏ పని చేయకుండా సోమరిపోతుగా ఉంటే తప్పకుండా పేదరికం వస్తుంది. మూడవది, ఎప్పుడూ కూడా మనం పనిని చేస్తూ ఉన్నప్పుడు అందులో ఉన్నత స్థానానికి చేరుకునే ప్రయత్నం చేయాలి. ఏ పనిని చేసినా తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. అలా చేయకుండా ఒక పనిని ఒకే రకంగా చేసేవారికి జీవితంలో ఎలాంటి ఎదుగుదల ఉండదు, వారు పేదవారిగా మారే అవకాశం ఉంటుంది. ఇక నాలుగవది, అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞానాన్ని పొందాలి. ఏది జరిగినా కాలాన్ని నిందించకూడదు, తన పనిని తాను చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఐదవది, కర్మ ఫలితం ఎప్పుడూ కూడా మన అదృష్టం పైన ఆధారపడి ఉండదు, మానవుడు చేసే కష్టం పైన ఆధారపడి ఉంటుంది. మనకి అదృష్టం లేదు కదా అని మనం చేసే పనిని ఎప్పుడూ కూడా ఆపకూడదు. మనం కష్టపడి పని చేస్తే మంచి ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఆరవది, ఎప్పుడూ ఎదుటివారి ఎదుగుదలని చూసి ఏడుస్తూ, ఎప్పుడూ ఎదుటివారిని దూషించేవారు ఎప్పటికైనా పేదవారిగా మారే అవకాశం ఉంటుంది.
ఏడవది, పని చేయడానికి భయపడేవారు, ఏదైనా పని చేయడానికి సాకులు చెప్పేవారు ఎప్పుడూ కూడా ఉన్నత స్థానానికి చేరుకోలేరు. వారు పేదరికాన్ని తప్పక అనుభవిస్తారు. ఎనిమిదవది, ఎప్పుడూ కూడా పేదవాడిని అవమానించడం, దూషించడం చేయకూడదు. అలాగే దానం చేయని వ్యక్తి కూడా తన వద్ద ఎంత ధనమున్నా చివరికి కష్టాలను అనుభవిస్తాడు. ఇక చివరిది, చెల్లమ్మ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ధనం కన్నా మానవత్వం, రక్త సంబంధం చాలా గొప్పది. మానవత్వం లేని ధనం మన వద్ద ఎంత ఉన్నా అది వ్యర్థమే అంటూ ఆ 9 విషయాలను చెప్పులు కుట్టే వ్యక్తికి చెప్తాడు. ఈ 9 మాటలు వింటే నా చెల్లెలు అహంకారం పోయి చేసిన తప్పులు తెలుసుకుంటుందని అంటాడు. ఇక అతను చెప్పినట్లే మాట్లాడే చెప్పులను తయారు చేశాడు. అవి బంగారంతో, వజ్రాలతో మెరిసిపోతున్నాయి. వాటిని తీసుకువెళ్లి తన చెల్లెలకు కానుకగా ఇస్తాడు. బంగారు చెప్పులను చూసి ఆమె ఎంతో సంతోషిస్తుంది. ఇక మరునాడు ఉదయాన్నే ఆ చెప్పులను తీసుకుని అత్తగారింటికి వెళ్లిపోయింది. అప్పుడు అత్తగారింటి వారు, మీ ధనవంతుడైన అన్నయ్య ఏం కానుకలు ఇచ్చాడు అంటూ అడుగుతారు. అప్పుడు సుమతి తన అన్న ఇచ్చిన బంగారు చెప్పులను చూపిస్తుంది. చూడండి, మా అన్న నాకు బంగారు చెప్పులను కానుకగా ఇచ్చాడు అంటూ వాటిని కాళ్లకు వేసుకుని నడుస్తుంది. ఆమె అడుగులు వేయగానే ఆ చెప్పులు గట్టిగా ఆ 9 విషయాలను చెప్తాయి. ఇక చివరికి విషయంగా, చెల్లమ్మ కాలం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. ధనం కన్నా మానవత్వం, రక్త సంబంధం చాలా గొప్పది. మానవత్వం లేని వద్ద ఎంత ధనమున్నా వ్యర్థమే అంటూ ఆ 9 విషయాలను ఆ చెప్పులు చెప్తున్నాయి. ఆ మాటలు విని ఆమెకు అందరి ముందు చాలా సిగ్గు కలిగింది. తన అన్నకు చేసిన అవమానం తలుచుకుని బోరుని ఏడుస్తుంది. అప్పుడు అందరూ ఏం జరిగింది అంటూ అడుగుతారు. అప్పుడు సుమతి తన అన్నకు తాను చేసిన అవమానం గురించి చెప్తుంది. నాకు ధనం ఉన్నదనే అహంకారంతో మా అన్నను అవమానించాను. నాకు చాలా బాధగా ఉంది అంటూ ఏడుస్తుంది. ఏడుస్తున్న సుమతి ఓదారుస్తూ తోటి కోడలు ఇలా అంటుంది. చూడు, జరిగింది ఏదో జరిగిపోయింది. దానిని నువ్వు ఇక మర్చిపో. ఇక ముందు అలా జరగకుండా చూసుకో. ఎవరైతే ధనాన్ని ఉందని గర్వపడతారో వారింట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా నిలవదు. అలాగే ఏ ఇంట్లో అయితే స్త్రీలను అవమానిస్తారో ఆ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు. అలాగే ఎప్పుడూ గొడవలు పడే ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు. ఎవరైతే ధనానికి విలువ ఇవ్వకుండా అవసరం లేని ఖర్చులు పెడతారో అలాంటి వారి ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు. నువ్వేమీ బాధపడుకో అంటూ ఓదారుస్తుంది. తన తోటి కోడలి ఇక ఈ మాటలు విన్న సుమతికి అహంకారం పూర్తిగా పోయింది. ఇక అప్పటి నుండి ఎవరిని తక్కువ చేసి చూడడం లేదు. అందరితో కలిసిమెలిసి ఉంటుంది. ఈ కథలో ఎవరైతే మంచి మాటలను పాటిస్తారో వారు ఎప్పుడూ కూడా పేదవారు కాలేరు. అందరూ సుఖంగా జీవించవచ్చని పరమేశ్వరుడు నారద మహామునితో చెప్తారు. స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక మరిన్ని సనాతన ధర్మ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి. జై శ్రీరామ్.